గైస్, మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్కి వెళ్ళాం. సో ఇక్కడికి వచ్చామంటే షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూడండి, వాళ్ళ కోసం మేమైతే చీరాల దగ్గరలో ఉన్న రామాపురం బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మేము ఒక రిసార్ట్లో స్టే చేసామన్నమాట. ఇక్కడైతే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఫస్ట్ ఒక సిట్టింగ్ రూమ్ ఉందన్నమాట. సో ఛాంబర్ ఉంది, గ్లాస్ విండోస్, అంతా ఫ్యాన్, ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. రూమ్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. బయట వ్యూ కూడా చాలా బాగుంది, గార్డెన్ అదంతా కూడా. ఇంకా బెడ్రూమ్ అయితే అసలు ఎక్సలెంట్, అసలు ఎంత నీట్గా ఉందో అసలు. ఇంకా ఫుల్ ఏసీ అనమాట, ఏసీ రూమ్స్. ఇంకా మేము 2 రూమ్స్ తీసుకున్నాము. మా బ్రదర్ వాళ్ళకి ఒకటి, ఇంకా మాకు ఒకటి. ఇంకా అందరికీ సరిపోదు కదా ఒక రూమ్ అనేసి. ఇంకా టీవీ ఉంది, రూటర్ కూడా ఉంది, వైఫై కూడా ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి. ఇంకా మన అన్ని బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. సముద్రం ఎప్పుడు వెళ్దాం, బీచ్కి ఎప్పుడు వెళ్దాం అనేసి. సో మేము కూడా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాం సముద్రంని. సో ఇంకా తొందరగా తినేసి ఫుడ్ అక్కడే రిసార్ట్లో తినేసి నైట్ ఇంకా తొందరగా పడుకుందాం అనేసి పడుకునిపోయినాం అనమాట. ఇంకా సో మార్నింగ్ తొందరగా లేవాలి సన్ రైజ్ కోసం అనేసి ప్రిపేర్ అయిపోయినాం అనమాట. సో సన్ రైజ్ రాకముందే లేవాలనుకున్నాం, కానీ ఇంకా మా పిల్లలు కొంచెం సన్ రైజ్ వచ్చినాకనే లేచినారు. సో పర్లేదు, ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి ఫుల్ వెయిటింగ్ అనమాట. సో వెయిట్ చేస్తున్నాం. ఇంకా వెళ్ళినాం. అక్కడ జస్ట్ 300 మీటర్స్, రిసార్ట్ నుంచి 300 మీటర్స్లోనే బీచ్ ఉందన్నమాట. రోడ్ క్రాస్ చేయగానే ఇంకా ఆగలేరు వీళ్ళు, మా పిల్లలు అసలు ఇంకా రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు ముందుకి. నాకేమో భయమైంది, అసలు వాటర్లో ఫుల్ ఆడుతున్నారు. ఇంకా నాకు అసలు ఆ వాటర్ చూసేసరికి చాలా భయమైంది. వీళ్ళేమో వాటర్లకి పోతున్నారు. సో వీళ్ళని చూసుకోవడమే అయిపోయిందనమాట నాకైతే అసలు. ఇంకా అందరు కూడా ఫోన్లు చేసి పిల్లలు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు. అంతేలేండి, ఇంకా సముద్రం కదా కొంచెం భయం ఉంటుంది. సో కేర్ చేయాలి పిల్లల్ని. సో మనమే చూసుకోవాలి కదా ఎట్లాగో. ఇంకా మా పిల్లలైతే అసలు వాటర్లోంచి బయటికి రమ్మన్నా కూడా రావట్లేరు. ఫుల్ అంటే ఫుల్గా ఎగిరేసారు అనమాట. సో మేమైతే ఇంకా అదే సన్ రైజ్ కోసం వెళ్ళాం కాబట్టి చాలా బాగా అనిపించింది సన్ రైజ్. ఇంకా మా పెద్దోడైతే ఫుల్ గవ్వలేరుకు వచ్చేసింది అనమాట. నేను కూడా ఏరినాను, నేను వాడు ఇద్దరం కలిసి ఏరినాం అనమాట గవ్వలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఫుల్ ఇంకా జ్ఞాపకాలు, గవ్వలు అన్నీ పోగేసుకున్నాం అనమాట. మేము ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాము, ఫస్ట్ టైం ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళడం. సో అందుకోసమని చాలా ఎక్సైటెడ్ ఉండే, చాలా బాగా అనిపించింది నాకైతే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో నేను కొంచెం వాటర్కి కొంచెం దూరంగానే ఉన్నాను, కానీ ఇంకా మా పిల్లలకి దగ్గరగానే వాళ్ళని చూసుకుంటూ ఉన్నా అనమాట. సో నాకైతే కొంచెం భయం వాటర్ అంటే. సో ఇంకా గవ్వలు ఏరుకుంటూ ఉండిపోయినాం. నేను మా పెద్దోడైతే చాలా ఏరినాం గవ్వలు, అసలు చాలా తెచ్చుకున్నాం మేము గవ్వలు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఒక్క రిక్వెస్ట్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఒకటి మైనస్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో నియర్ బై వేరే ప్లేసెస్ ఏం లేవు విజిట్ చేయడానికి. సో అది కొంచెం అనమాట. మాకు ఏదన్నా ఉంటే ఇంకా చూద్దాము అనేసి అనుకున్నాం, కానీ అసలు లేదనమాట, అసలు ఏం లేవు నియర్ బై. సో మధ్యలో ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో వెళ్ళినాం టెంపుల్కి, కోటప్పకొండ టెంపుల్కి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అసలు ఆ అలల సౌండ్ వినండి, ఎంత బాగా వస్తుందంటే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అలల సౌండ్. మార్నింగ్ కొంచెం తక్కువ ఉండే అనమాట అలలు. మళ్ళీ మేము సెకండ్ రౌండ్ వెళ్ళినాము బీచ్కి ఈవినింగ్ టైంలో. ఆ టైంలో చాలా ఎక్కువ ఉన్నాయి, ఫ్లో ఎక్కువ ఉంది, ఇంకా విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది, గాలి చాలా వీస్తుంది.
పొద్దున అంత లేదు. సో పొద్దున అందుకే మా పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. ఎండ కూడా లేదు, ఇంకా మబ్బులు పట్టినట్టు ఉండే అనమాట. సో ఆ రోజు అయితే ఎండ కూడా ఎక్కువ లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసారు మా వాళ్ళు. ఈ బైక్ అయితే నేను కూడా రైడ్ చేసినాను. అసలు కొంచెం ఇట్లా అనగానే రేస్ ఎక్కువ అయిపోతుంది, ఇట్లా కొంచెం ఇట్లా అనగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అసలు కంట్రోల్ అవ్వట్లేదు. మళ్ళీ బీచ్లో ఇసుక కదా, కొంచెం వెట్టుగా ఉంటుంది మళ్ళీ అది. సో దానివల్ల కొంచెం అటు ఇటు స్కిడ్ అవుతుంది. బైక్ అయితే కొంచెం కేర్ఫుల్గానే నడపాలన్నమాట. సో నేను కొంచెం స్లోగానే నడిపినాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది బైక్ రైడ్. అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. మా పెద్దోడేమో ఇక్కడ ఇసుక గూళ్ళు కడుతున్నాడు. ఇసుకలో ఆడిండు, చాలాసేపు ఆడిండు. మా చిన్నోడు మొత్తం వాటర్లోనే ఉన్నాడు, కానీ మా పెద్దోడు బాగా ఆడిండు ఇసుకలో. ఇంకా గవ్వలు కూడా వాడే ఏరిండు. మా చిన్నోడు మొత్తం ఆడడంలోనే మునిగిపోయిండు వాటర్లోనే. చూడండి మామ అల్లుళ్ళు అసలు పడుకుని పోయిండ్రు వాళ్ళ వాటర్లో, బీచ్లో మంచిగా ఆరాంసే. ఇంకా మా వాళ్ళు స్విమ్మర్స్ వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళారు అనమాట, దూకుతాం అనేసి, అందులో వాటర్లో స్విమ్ చేస్తాం అనేసి. ఇంకా మాకేమో భయం, మేము వెళ్ళలేదు. మా తమ్ముళ్ళు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు ఆడుతున్నారు. ఇంకా మా పెద్దోడు ఇక్కడే ఆడుతుండు, వాడి దగ్గరే ఉన్నా నేను. మా చిన్నోడు కూడా అక్కడే ఆడుతున్నాడు. మా పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది నాకు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.